వాటిలో పెట్టాను, చేశారు. దేవుడి వల్ల పాస్టర్ కూడా ఏముందామా ఎంతో వేదంతో చేసేవారు. దేవుడు మా ఊరిని బట్టి దీవించాడు. ఎంతో మంది మా ఊళ్ళో స్వస్థపడ్డారు. వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. చదువులేని దాన్ని నేను ఎక్కువ దేవుడు వాక్యం అంటే ఇష్టం, దేవుడు పాటలు అంటే ఇష్టం. నాకు పాటలు వచ్చేవి కాదు, ప్రార్థన వచ్చేది కాదు. దేవుడికి అడిగాను, దేవుడు నాకు ఈ కృపను చూపించాడని. మిమ్మల్ని అందరినీ చూపించే దేవుడు, మనం శ్వాసంగా అడిగితే మనం స్వస్థపరిచే దేవుడు, ఆశ్రయించే దేవుడు అని మీ అందరూ నేను చెప్తూ మీలో ఉన్న బాధలు వ్యాధులు దేవుడు అప్పచెప్పుకొని దేవుడి కంటే మన అందరినీ, మా కుటుంబాలని, మన గ్రామాన్ని, మన జిల్లాని కూడా దీవించి ఆశిస్తాడని నేను నమ్ముతూ ఈ యొక్క చిన్న సాక్ష్యంగా చెప్తూ ఈ యొక్క సాక్ష్యం ప్రవేశిస్తున్నాములో అనుకున్నాను. నిజంగా దానం గారు మీకు ఉంటుంది, మన రాజప్పారావు గారి యొక్క సహోదరి కాబట్టి దేవుడు నిజంగా ఆమె జీవితంలో గొప్ప కార్యం చేసేది. ఇప్పుడు కూడా మాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా అల్లుడి కోసం ప్రత్యేకంగా మంచి ఉద్యోగం రావాలి అని ప్రార్థన చేసిన దేవుడు మహాకృప ఏంటంటే డిఎస్సిలో రీసెంట్గా వచ్చిన డిఎస్సిలో గొప్ప పోస్ట్ వచ్చింది. ఇంకా అద్భుత కార్యం ఏంటో తెలిసింది, నెక్స్ట్ ఇయర్ రాయడానికి అవకాశం, అది గొప్ప భాగ్యం. చాలా అద్భుతమైనటువంటి కార్యం. తన జీవితంలో కూడా ఎన్నో బలహీనతలు, ఇబ్బందులు అయినప్పటికీ తన జీవితంలో కూడా చక్కని కార్యం చేసినందుకు దేవుడిని స్తుతిస్తున్నా. అదే రీతిగా ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పార్వతి గారు వచ్చి సాక్ష్యం తెలియజేస్తారు. అనంతరం వరలక్ష్మి గారు సిద్ధంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నారు. మీ అందరికీ బాగున్నాను. దేవుడు గొప్ప బాగా అయ్యగారు సూపర్ కొన్నామా ఇప్పటికే. దేవుడు గొప్ప బాగా నెయ్యి పెట్టాము, మాకు పెట్టాలని చేసాము. పురికుండలు, పాములు, సేమలు అవన్నీ కూడా పూసిపోయేవి. అప్పుడు పాటమ్మ వచ్చింది, అయ్యగారు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా మంచిగా చేశారు. ఇప్పటికే నా ఇల్లు పూర్తి అయ్యింది. మంచి గొర్రెలు కట్టుకోను. మా చేతి కూడా సాధించి ఇచ్చింది. డబ్బులు కూడా సాయం చేసింది. ఇద్దరు పిల్లలు, ఇద్దరు బాబులే నాకు. ఆ బాబులు రాలేదు, ఇంటి దగ్గర డ్యూటీకి వెళ్తాను కాబట్టి ఆ పని పాటలో సాయం చేయాలి. మీ అందరి ప్రార్థనలు నా కొంచెం ఉండాలని దేవుడికి సంశాతం దీవించినాడు. మీ అందరూ చూసి మామూలు కంగారు మంచిది. వాస్తవానికి నేను వచ్చిన కొత్తలో ఆమె యొక్క ఇల్లు స్థలం ప్రారంభించింది. పిల్లర్స్ మాత్రమే అడిగారు, ఏమీ గోడ కనపడలేదు, ఏమీ కనపడలేదు. కానీ మేము వచ్చి దేవుని మహాకృపను బట్టి వాళ్ళ ఇంట్లో మేము 3 నెలలు కూడా వరుసనే ప్రార్థన పెట్టాం. వీళ్ళ చెల్లి కూడా చాలా విశ్వాసం, చిన్నమ్మడి గారు చాలా మంది తెలుసు మనకి, చాలా ఫాస్టింగ్ పీరియడ్ అలా వస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైన విశ్వాసం అనమాట. నేను మాట చెప్తాను, ఈ సంఘంలో ఎవరు కూడా ఫోన్ చేయగలరు పాస్టర్ గారు ఎలా ఉన్నారని. ఆ మాత్రం ఖచ్చితంగా ఒక్కరోజుకి ఒకసారైనా ఫోన్ చేస్తాను. అంత అద్భుతమైన విశ్వాసం అనమాట. కాబట్టి నేను సంతోషిస్తాను. కాబట్టి అలా ఆ రీతిగా ఉన్నటువంటి ఇల్లు దేవుని మహాత్మను బట్టి ఇల్లు పూర్తయిపోయింది, ఇంట్లోకి వెళ్ళడమే ఆలస్యం. కాబట్టి ప్రార్థన చేయండి, అందరితో కూడా సంతోషిస్తారు కనుక అది సంతోషకరమైన కార్యం కనుక మనందరూ కూడా పాల్పొప్పుడు ముందుకు కొనసాగుతాం. అదే రీతిగా వరలక్ష్మి గారు దయచేసి వచ్చి మీ యొక్క సాక్ష్యం తెలియజేస్తూ అనంతరం రామలక్ష్మి గారు సిద్ధంగా ఉండవలసింది తెలియజేస్తారు. అయ్యగారు వచ్చి శంకుస్థాపన చేశారు. కిరణ్ అయ్యగారు. అలాగే కుమార్ అయ్యగారు మీరు రండి అయ్యగారు అంటే, నేను రానమ్మా కిరణ్ అయ్యగారు చెప్పు అంటే నేనే కిరణ్ అయ్యగారు శంకుస్థాపన చేశారు. అలాగే పునాదులు లెక్సావి ప్రార్థన చేశారు అయ్యగారు. అలాగే పునాదులు లెక్సావి ఇంకా గాడ్లు లేపున్నాం మేము. ఇంకా పైన స్లాబ్ కోసము మీరందరూ ప్రార్థన చేయండి. మా స్లాబ్ కోసం మంచిగా దేవుని కృప వల్ల మా ఇల్లు మంచిగా రావాలా అంటే దేవుడు పట్టుగా సాధించి మీరందరూ ప్రార్థించండి. అలాగే ఇంకా చిన్న సాక్ష్యము, టీపీ చాలా బాగాలేదు, కాలు వాపు వచ్చింది. అప్పుడు ఏమవుతుందో తెలియదు. నాకు అమ్మ వాళ్ళు
అనుకున్న ఎక్కడ ఉన్నారు బాబు మాకు చెప్పండి అంటే సింపల్ డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్ కాడికి వెళ్ళి ఆవిడ మందులు తెచ్చుకొని ఆవిడ ఆయింట్మెంట్ గట్రా రాసినప్పుడు దేవుడు స్వస్థపరిచిన మా సాక్షి. మంచిది. ఈ యొక్క సాక్ష్యం ఏంటంటే